మూవీ అనేది అంత రికమెండ్ అయితే చేయను. సో, ఆ 2 సినిమాలు ఎంజాయ్ చేసిన వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా అయితే ఎంజాయ్ చేస్తారు. నేనైతే ఈ సినిమాని స్ట్రాంగ్‌గా రికమెండ్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసరికి ఫిబ్రవరి బెస్ట్ రిలీజెస్ అన్నమాట. లాస్ట్ మంత్ ఫిబ్రవరిలోని ఆల్మోస్ట్ 10-12 ఫిల్మ్స్ అయితే రిలీజ్ అయ్యాయి 1 మంత్‌లోనే. సో, మూవీ లవర్స్‌కి అయితే మాత్రం పండగొచ్చిందని మాత్రం చెప్పొచ్చు. సో, అందులో నేనైతే మాత్రం ఒక ఔట్ ఆఫ్ 11 ఆర్ 12 మూవీస్‌లో నేనైతే ఒక 6 మూవీస్ అయితే చూసాను. అంటే ట్రైలర్ నచ్చి నేను సినిమా థియేటర్‌కి వెళ్లి చూసి ఏ ఎక్స్‌పీరియన్స్ చేశాను అన్నది ఈ వీడియోలో నేను మీకు షేర్ చేసుకోబోతున్నాను. సో, లెట్స్ గెట్ స్టార్ట్. సో, నా ఫస్ట్ అండ్ స్ట్రాంగ్ రికమెండెడ్ మూవీ వచ్చేసరికి ఫస్ట్ 'కపుల్ ఫ్రెండ్లీ' అనమాట. సో, ఈ 'కపుల్ ఫ్రెండ్లీ' అనేది బెస్ట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ అనేది నేను చెప్తాను. ఎందుకంటే నేనైతే మాత్రం నేను ఒక రొమాంటిక్ మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే చేశాననమాట ఈ మూవీ చూసిన తర్వాత. అండ్ నేనైతే మాత్రం స్ట్రాంగ్‌గా రికమెండ్ చేస్తాను ఈ మూవీని. సో, ఈ వీడియో పెట్టే టైంకైతే మాత్రం ఇంకా థియేటర్స్‌లో రన్ అవుతుంది ఈ మూవీ. ఎవరైనా థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ కావాలి అనుకున్న వాళ్ళే ఎళ్లి థియేటర్‌కి వెళ్లి చూడొచ్చు. లేదు ఓటీటీకే ప్రిఫర్ చేసుకున్నానంటే ఓటీటీలో కూడా మీకు మంచి ఎక్స్‌పీరియన్సే ఉంటుంది ఈ మూవీ చూసాక. సో, ఓవరాల్‌గా చెప్పాలనుకుంటే మాత్రం ఇదైతే మాత్రం స్కిప్ చేయకుండా మాత్రం ఒక లుక్ అయితే వేసేసుకోండి. ఓటీటీ రిలీజ్ అయితే నెట్‌ఫ్లిక్స్‌లోని మార్చ్ 13th స్ట్రీమ్ అవుతుంది. సో, సెకండ్ మూవీ వచ్చేసరికి 'విత్ లవ్' ఇదైతే మాత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మార్చ్ 6 నుంచి స్ట్రీమింగ్ అనమాట. సో, రీసెంట్ టైమ్స్‌లోనే బెస్ట్ రామ్ కామ్ ఎంటర్‌టైనర్ ఏదైనా ఉన్నది అంటే మాత్రం ఈ సినిమానే. ఎందుకంటే రొమాంటిక్ పాత్రలైనా అవనండి, లేదంటే కామెడీ పాత్రలైనా అవనండి, ఈ రెండిటిని బ్యాలెన్స్ చేసుకొని ఉన్న మూవీ ఏదైనా ఉన్నది అంటే మాత్రం ఇది 'విత్ లవే'. ఇంకొక మాటలో చెప్పాలంటే 2024 ప్రేమలో ఎలాగో, 2025లోని 'లిటిల్ హార్ట్స్' ఎలాగో, 2026లోని 'విత్ లవ్' అలాగనమాట. సినిమా అయితే మాత్రం చాలా బాగున్నది. చాలా అంటే చాలా బాగున్నది. నేనైతే ఈ సినిమాని స్ట్రాంగ్‌గా రికమెండ్ చేస్తాను. ఈ మూవీ అయితే మాత్రం ఖచ్చితంగా ఒక లుక్ అయితే వేసుకోండి ఈ వీకెండ్‌కి. అండ్ థర్డ్ మూవీ వచ్చేసరికి 'విష్ణు విన్యాసం'. ఇది కూడాను గుడ్ ఎంటర్‌టైనర్, అంటే మంచి ఎంటర్‌టైనర్ మూవీయే. మరీ అంత బోరింగ్ అయితే ఏం లేదు గానీ, అక్కడక్కడ చిన్న పేసింగ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి గానీ, శ్రీ విష్ణు గారి యాక్టింగ్ అయితే మాత్రం ఈ సినిమాలో చాలా స్ట్రాంగ్‌గానే ఉన్నది. అండ్ కామెడీ పరంగా కూడాను ఓకే. కొన్ని పార్ట్స్ కొన్ని ఐ మీన్ కొన్ని సీన్స్‌లో అయితే మాత్రం వర్కౌట్ అయ్యింది కామెడీ. సో, ఇది అంటే స్ట్రాంగ్ రికమెండేషన్ కాదు గానీ, ఒక లుక్ అయితే వేసుకోండి ఈ సినిమా అయితే మాత్రం. ఎందుకంటే ఈ సినిమా మరీ అంత వరస్ట్ అయితే నేను చెప్పను గానీ, సినిమా అయితే మాత్రం ఓకే. బానే ఉన్నది. సో, అందులో కంప్లెయింట్స్ అయితే లేవు గానీ, ఇగోండి పేసింగ్ ఇష్యూస్ అయితే మాత్రం కొన్నున్నాయి. ఎమోషనల్ సీన్స్ అయితే అక్కడక్కడ వర్కౌట్ అవ్వలేదు. నాకైతే అలా ఆ ఎక్స్‌పీరియన్స్ అయితే నాకనిపించింది. సో, ఎవరైనా చూడాలనుకున్న వాళ్ళు అయితే థియేటర్‌లో అయితే మాత్రం ప్లే అవుతుంది. వెళ్లి థియేటర్‌లో చూడొచ్చు. లేదంటే ఓటీటీలో అయితే మాత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే మాత్రం స్ట్రీమ్ అవబోతుంది. సో, దాని అఫీషియల్ డేట్ అయితే ఇవ్వలేదు గానీ, ఈ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈ వీడియో చేసేసరికి అప్పటికల్లా. సో, నెక్స్ట్ ఫోర్త్ రికమెండెడ్ మూవీ వచ్చేసరికి 'హే బలవంత్' అనమాట. సో, ఇదైతే ఓటీటీ జీ5లోని అండ్ దాని స్ట్రీమింగ్ డేట్ వచ్చేసరికి మార్చ్ 20 అని అన్‌అఫీషియల్‌గా అయితే చెప్పారు. అఫీషియల్‌గా అయితే మాత్రం ఎటువంటి కన్ఫర్మేషన్ అయితే లేదు. మూవీ విషయానికొచ్చేసరికి అంత అంత రికమెండ్ అయితే చేయను. కానీ వరస్ట్ అయితే కాదు. అలాగని చాలా బెస్ట్ మూవీ అని మాత్రం నేను చెప్పను. ఎందుకంటే అంత ఎక్స్‌పీరియన్స్ కూడా అంత చేసేదంటూ ఏమీ లేదు. సో, ఈ మూవీని ఓటీటీకి ప్రిఫర్ చేసుకుంటేనే బెస్ట్ అని నా ఫీలింగ్ అనమాట. సో, ఎవరైనా థియేటర్‌కి వెళ్లి చూడాలనుకున్న వాళ్ళైతే వెళ్లి చూడొచ్చు. లేదా ఓటీటీకి నేను ప్రిఫర్ చేసుకుంటాను నాలాగా నేను చెప్పినట్టయితే మాత్రం ఓటీటీకి కూడా వెళ్లి చూడొచ్చు. నేనైతే మాత్రం ఓటీటీకే సజెస్ట్ చేస్తాను ఈ మూవీ అయితే మాత్రం. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ మూవీ వచ్చేసరికి 'సుమతి శతకం'. ఈ సినిమా కూడా చూసాను. ఈ సినిమా కూడాను ఓకే. సినిమాటోగ్రఫీలో అయితే మాత్రం చాలా బాగుంది. అంటే విజువల్స్ గానీ, లేదా ఆ షూటింగ్ లొకేషన్స్ అవి బాగున్నాయి. విలేజ్, పల్లెటూరు వాతావరణం అవన్నీ కూడా చూపిచ్చారు. సో, అవి బాగున్నాయి. కాన్సెప్ట్ కూడాను ఓకే. కొత్తగానే ఉన్నది కాన్సెప్ట్. బట్ రొటీన్ స్టోరీలో అయితే మాత్రం కొన్ని పార్ట్స్‌లో నాకనిపించింది. సో, లాగ్ అయితే ఉన్నది. బట్ వరస్ట్ అయితే మాత్రం కాదు. ఈ సినిమా వరస్ట్ అయితే నాట్ రికమెండెడ్ అసలు. ఓటీటీలో కూడా కాదు, సినిమా థియేటర్‌లో కూడా అసలెక్కడ చూడకండి అని మాత్రం అంత వరస్ట్‌గా అయితే ఏం లేదు. ఓటీటీలో అయితే మాత్రం ఎవరు తీసుకున్నారనేది మాత్రం ఈ ఇన్ఫర్మేషన్ లేదు గానీ, సో, ఇది కూడాను ఒక లుక్ అయితే వేసుకోండి ఒకవేళ ఓటీటీలో అవైలబుల్‌గా ఉంటే. లాస్ట్ మూవీ వచ్చేసరికి 'ఫంకీ' అనమాట. సో, ఇదైతే నెట్‌ఫ్లిక్స్‌లోని మార్చ్ 13థ్ స్ట్రీమ్ అవుతుందని చెప్పి అన్‌అఫీషియల్‌గా అయితే చెప్పారు. బట్ నెట్‌ఫ్లిక్స్ వాడైతే మాత్రం అనౌన్స్ చేయలేకపోయారు గానీ, వేరే పేజెస్‌లో మాత్రం మార్చ్ 13థ్ అని 95% కన్ఫర్మ్ అని చెప్తున్నారు.
సో, ఈ మూవీ అనేది అంత రికమెండ్ అయితే చేయను. సో, ఎవరైనా చూడాలి ఇంట్రెస్ట్ ఉన్నది అన్న వాళ్ళు మాత్రం ఓటీటీకి ఎవరైనా వెళ్లి చూడాలనుకున్న వారు వెళ్లి చూడొచ్చు నెట్‌ఫ్లిక్స్‌లో. సో, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి ఓవరాల్ వీడియో వచ్చేసరికి. సో, ఈ మూవీ రివ్యూ ఈ సినిమాలన్నీ కూడాను నేను అసలు నా ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉన్నది, నేను ఈ సినిమా చూసిన తర్వాత నేను ఏ ఎక్స్‌పీరియన్స్ చేశాననేదైతే మాత్రం ఈ వీడియోలో షేర్ చేసుకున్నాను. సో, ఈ వీడియో చూసిన తర్వాత డెసిషన్ బిల్డ్ చేసుకోమని అయితే మాత్రం నేను చెప్పను. ఎందుకంటే మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉన్నది లైక్ ఐ మీన్ ఎందుకంటే 11, 12 మూవీస్ అయితే రిలీజ్ అయ్యాయి. అందులో నేను ఒక 6 మూవీస్ మాత్రమే చెప్పా. మిగతా సినిమాలు అయితే నేను చూడలేదు కాబట్టి నేనేం చెప్పలేదు గానీ, సో, ఒకవేళ ఆ మూవీస్ కూడాను మీరు చూడాలి, ఆ ఇంట్రెస్ట్ ఉన్నది అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఓటీటీలోనైనా కానివ్వండి, సినిమా థియేటర్‌లో గానివ్వండి. సో, వెళ్లైతే చూసి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమనిపించిందో సో, అలాగే ఎక్స్‌పీరియన్స్ చేయండి తప్ప సో, నా రివ్యూ నేనైతే మాత్రం ట్రైలర్ నచ్చి నేను వెళ్లి చూసిన మూవీసే గానీ, నా ఒపీనియన్ జెన్యూన్‌గా షేర్ చేసుకున్న ఒపీనియన్ ఇది. సో, ఇదే బయాస్డ్ గానీ లేదంటే అలా అంటే పెయిడ్ రివ్యూస్ లాంటివయితే మాత్రం ఇది నేనైతే పెయిడ్ రివ్యూస్ లాంటివి ఏం చేయను. సో, జెన్యూన్‌గా నాకేమనిపించింది, సో, నేనెలా ఎక్స్‌పీరియన్స్ చేశాననేది మాత్రం ఈ వీడియోలో నేను మీకు షేర్ చేసే వీడియో అయితే ఇది. సో, మళ్ళీ నెక్స్ట్ మంత్ వచ్చేసరికి మార్చ్ బెస్ట్ రిలీజెస్ అయితే వీడియో రిలీజ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మూవీ లవర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఆల్సో ఇలాంటి కంటెంట్ కోసం అని చెప్పి నా ఛానల్‌ని వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే మాత్రం ప్రెస్ చేయండి. అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్‌లో కూడా వెళ్ళి ఆల్ అని ప్రెస్ చేసితే మీకైతే నేను ఏ వీడియో అయితే కొత్తగా పెట్టానో అవైతే మీ నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్‌లో ఆర్ మీ ఏ డివైసెస్‌లోనైనా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో, థాంక్ యూ అండ్ హావ్ ఎ నైస్ డే.